ట్యాపింగ్ కేసులో అడిషనల్ ఎస్పీలు భుజంగరావు తిరుపతన్నకు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇద్దరిని కోంపల్లి నివాసంలోని జడ్జి కన్హయ్యలాల్ ముందు హాజరుపరిచారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు నిన్న అడిషనల్ ఎస్పీలు భుజంగరావు తిరుపతన్నను అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మలుపులు తిరుగుతోంది. ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును ప్రశ్నిస్తున్న పోలీసులు కీలక విషయాలు రాబట్టారు. అనధికారికంగా పలువురి ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు గుర్తించారు. అడిషనల్ ఎస్పీలు భుజంగరావు తిరుపతన్న గత ప్రభుత్వంలో కొంతమంది వ్యక్తుల కోసం పనిచేసినట్లు గుర్తించారు. ఫోన్ ట్యాపింగ్ సమాచారం కొంతమందికి చేరవేసినట్లు దర్యాప్తులో తేలింది. మరోవైపు ట్యాపింగ్ డివైజ్లతో పాటు హార్డ్వేర్లను ధ్వంసం చేసినట్లు తేల్చారు. ప్రణీత్ రావు ఇచ్చిన సమాచారంతో 8 గంటల పాటు ఇద్దరు అడిషనల్ ఎస్పీలను ప్రశ్నించిన అనంతరం అరెస్ట్ చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, సంతోష్, రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాంపింగ్ కేసు వ్యవహారం అనేక మలుపులు తిరుగుతుంది. ఈ కేసులో ఇప్పటికే దాదాపు 8 గంటల పాటు విచారించిన తర్వాత అడిషనల్ ఎస్పీలు భుజంగరావు అలాగే తిరుపతన్నను ప్రస్తుతం అరెస్ట్ చేశారు, రిమాండ్ తరలిస్తున్నారు. మనము కొంపల్లిలోని 14వ మేజిస్ట్రేట్ నాంపల్లి మేజిస్ట్రేట్ నివాసం వద్ద ఉన్నాము. కొద్ది నిమిషాల క్రితమే గాంధీ ఆసుపత్రిలో ముగ్గురికి వైద్య పరీక్షలు నిర్వహించారు పంజగుట్ట పోలీసులు. ప్రణీత్ రావు అలాగే భుజంగరావు అలాగే తిరుపతన్నలు ముగ్గురిని కూడా వైద్య పరీక్షల అనంతరం నేరుగా కొంపల్లిలోని 14వ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. మరికొద్దిసేపట్లో రిమాండ్ తరలించనున్నారు పోలీసులు. ఇక ప్రణీత్ రావు నుంచి కీలకమైన సమాచారం రాబట్టారు, స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అయితే ఉన్నత స్థాయి అధికారుల ఆదేశాల మేరకే తాను ఫోన్ ట్యాంపింగ్ పాల్పడారని స్టేట్మెంట్ ఇచ్చారు. తదనంతరం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంబంధించి పోలీసులు దర్యాప్తు చేశారు. కీలకమైన ఇన్ఫర్మేషన్ సేకరించి భుజంగరావు అలాగే ఇటు తిరుపతిలను కూడా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో 8 గంటల పాటు విచారించారు. ఇందులో భాగంగా హార్డ్ డిస్కులు అలాగే ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో వీటన్నిటికి సంబంధించి కూడా ఫోన్ ట్యాపింగ్ చేశాము, ఫోన్ ట్యాపింగ్ చేసినాక ధ్వంసం పాల్పడమని వాళ్ళు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక ముగ్గురిని కూడా కొద్ది నిమిషాల క్రితం మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. ఈ రోజు ఉదయం ఈ ప్రాసెస్ అంతా కూడా కొనసాగుతుంది. మనం ఎన్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తున్నాం. పోలీస్ ఎస్కాట్ ఉంది, భద్రత నడుమ కొద్దిసేపట్లోనే వీరిని రిమాండ్ తరలించబోతున్నారు. కొంపల్లిలోని 14వ మేజిస్ట్రేట్ కన్నేలాల్ నివాసానికి వచ్చారు వీరంతా కూడా. ఇక వీరు విధుల్లో ఉంటూ కూడా అనధికారికంగా కొంతమంది సంబంధించి గత ప్రభుత్వానికి లాభం చేకూర్చేలా అలాగే ప్రతిపక్షకు సంబంధించిన నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొంతమంది ఎవరైతే ఉన్నారో వారు ఫోన్ను ట్యాంపింగ్ చేయడమే కాకుండా వాటిని బయట ఎక్కడ కూడా దొరకకుండా ఉండేందుకు వాటిని ధ్వంసం చేయడం కావచ్చు, డాక్యుమెంట్స్ సంబంధించి కూడా వాటన్నిటిని ధ్వంసం చేసినట్లు కూడా వాళ్ళు విచారణలో ఒప్పుకున్నారు. ఇక ఈ కేసు అంతటి కూడా పరిశీలిస్తే ఎస్ఐబి సంబంధించి కావచ్చు అలాగే పోలీసులు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఓవరాల్ గా మాత్రం మరికొద్దిసేపట్లో వీరిని రిమాండ్ కూడా తరలించబోతున్నారు. సంతోష్, రైట్, థ్యాంక్ యూ కిరణ్.